హలో అండి. రైతన్నలందరికీ కూడా నమస్కారాలండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే, తెలంగాణలో ఎవరైతే రైతన్నులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరొక అదిరిపోయే శుభవార్తని చెప్పుకోవచ్చండి. సో, మరి రీసెంట్‌గా వచ్చేసరికి 2,00,000 వరకైతే కూడా రుణమాఫీలయితే కూడా అందరియి అయిపోయాయి. దాని తర్వాత నెక్స్ట్ పథకం కోసం వెయిట్ చేస్తున్నదంటే, ఇప్పుడు ప్రెజెంట్ రైతు భరోసా అంటే మన రైతు బంధుగా పిలుచుకోబడిన ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా కింద అయితే కూడా మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాంచి అయితే కూడా సో, ఈ పథకాన్నయితే కూడా మార్చేశారు. సో, మరి ఇప్పుడు రైతు భరోసా కోసం అయితే కూడా చాలామంది రైతులైతే కూడా వెయిట్ చేస్తున్నారండి. సో, దాని అమౌంట్ అనేది ఎప్పుడు క్రెడిట్ అవుతుంది? సో, దాని గురించి అడిషనల్‌గా అయితే కూడా ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతున్నారండి. అంటే ఎన్ని ఎకరాల వరకే జమ అవ్వచ్చు? ఈ రైతు బంధు అనేది రైతు భరోసా అనేది చాలామంది అడుగుతున్నారు. సో, అదే విధంగా చాలామందికి ఇలాంటి డౌట్స్ అయితే ఎన్నెన్నో ఉన్నాయండి. సో, వాటన్నిటిని కూడా క్లారిటీగా ఈ వీడియోలో చెప్తాను. సో, వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దండి. వీడియో అయితే పూర్తిగా చూడండి. మేము ఊహించుకున్నది చెప్పట్లేము. మీకు న్యూస్ ఆర్టికల్స్‌తో అయితే చూపించుకుంటూ అయితే మీకైతే రియల్ న్యూస్ అయితే చెప్తాను. సో, ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదామండి. అంతకన్నా ముందు ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! రైతు భరోసా ఎన్ని ఎకరాల లోపంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎకరానికి 7,500 చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఈ క్రమంలో విధి విధానాలపై ప్రజా అభిప్రాయాన్ని సేకరణ చేసింది. మేధావుల సూచనలతో 10 ఎకరాల లోపు వారికి ఇవ్వాలని నిర్ణయించినట్లయితే కూడా తెలుస్తుంది. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్‌కి ఐఏఎస్ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నవారికైతే కూడా ఇవ్వకూడదని నిర్ణయిస్తున్నట్లు సమాచారం. సో, దీనిపై మరో 20 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారిక వర్గాలైతే కూడా తెలుపుతున్నాయి. సో, మరి ఇక్కడ చూసినా కదండీ, తెలంగాణలో వచ్చేసరికి రైతు భరోసా పథకాన్ని అయితే కూడా ఇప్పుడు మనకి ఇంప్లిమెంట్ చేస్తున్న విషయం అయితే కూడా మీకు తెలిసిందేనండి. సో, ఇంతకుముందు రైతు బంధు, సో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా రైతు బంధు పథకం కిందనే ఈ యొక్క రైతు భరోసాను అయితే కూడా వేశారు. అది అందరికీ కూడా మనకు తెలిసిన విషయమే. కానీ నెక్స్ట్ నుంచి అయితే కూడా అమౌంట్ అయితే కూడా డిఫరెంట్‌గా అయిపోతున్నారు. సో, ఎకరానికైతే కూడా రూ. 7,500 అయితే ఇవ్వబోతున్నారన్నమాట. సో, మరి అది 10 ఎకరాల లోపు ఉన్న వారికైతే కూడా మరి ఇవ్వాలని అయితే సూచనలైతే చేస్తున్నారన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకైతే సో, ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని అయితే కూడా ఇవ్వకూడదు అన్నట్లయితే ఆలోచిస్తున్నారన్నమాట. మరి దీనిపై మరొక 20 రోజుల్లో అయితే కూడా స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉందండి. మరి ఈ ఆగస్ట్ అయిపోయింది కదండీ! సెప్టెంబర్‌లో అయితే కూడా దీని గురించి నిర్ణయం తీసుకొని దీని గురించి ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారనే పథకాన్ని అయితే కూడా మనకి తెలియజేయబోతున్నారట్లా తెలుస్తుందండి. సో, ఇది అండి ఓవరాల్‌గా ఇన్ఫర్మేషన్. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ రైతన్నలకు కూడా షేర్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. జై హింద్.